సారీ. Excuse me. Should I help you? Yeah, sure. Are you from Singapore? No. ఇండియాని. Oh, టర్బులెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది కదా? అవును. లోపల ఉన్న వాటి ఇబ్బంది పెట్టలేదా? అమ్మాయా అబ్బాయా? యాక్చువల్లీ ఇక మీదే చెక్ చేయాలి. ఒక హాలిడేకి వచ్చాను, అలాగే స్కాన్ చేద్దాం అనుకున్నాను. ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా. సింగపూర్లో అలాంటిది ఏమీ లేదు. మీకెవరు కావాలి, అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనండి. ఆల్రెడీ అమ్మాయి అని పేరు కూడా పెట్టేశాను. మరి అబ్బాయి పుడితే? అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే, నా బిడ్డే కదా. కానీ మీ వాయిస్లో నిరాశ కనిపిస్తోంది. అయ్యో, అబ్బాయి అయితే ఆకాష్ అని పేరు పెడతాను. చాలా. మా కోసం మేమే కదా పోరాడాలి. ఒంటరిగా వచ్చారా? అవును. అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? నో, ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్. నైస్ మీటింగ్. నైస్ మీటింగ్. బాయ్. వావ్. ఓ హాయ్. సో ఇక్కడే స్టే చేస్తున్నారా? అవును, యాక్చువల్లీ 2 డేస్కి. స్కాన్ సెంటర్ ఇక్కడికి దగ్గరే. ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడైతే ఆకాశ అమ్మయ్యానా అని ఇవాళ ఈవినింగ్ తెలిసిపోతుంది. నాకే పిచ్చ టెన్షన్గా ఉందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవాళ మన డిన్నర్కి మీట్ అవుదామా? అప్పుడు నేను రిజల్ట్ తెలుసుకుంటాను. సరే, నో ప్రాబ్లం. అయితే ఈరోజు ఈవినింగ్ లాబీలో 8 PM మీట్ అవుదామా? తప్పకుండా. అమ్మాయి అయితే మీ ట్రీట్, ఆకాశ్ అయితే నా ట్రీట్. బాబా, ఏం అందమరా, ఎంత స్వీట్గా ఉందో. నిన్న కూడా డిన్నర్కి వెళ్ళిన చోట రే చాలరా, పని చూడరా. రే, ఎందుకురా అశ్విత గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలా కోపడుతున్నావు? లేకపోతే ఏంట్రా, నిన్న పరిచయం అయింది. తన్ని షాప్కి మోడల్ని చేసావు. ఇన్నాళ్ళు కొనని పప్పు ఉప్పుల్ని తన మొహం చూసి కొనేస్తారా? అయినా ఇన్నేళ్ళుగా నీతో ఉన్నాను, నన్ను ఎప్పుడైనా మోడల్ని చేయాలనిపించిందా? ఆ పచ్చిమిరపకాయ లేవు. సరే, నేను పెద్దగా పట్టించుకోలేదనుకో. ఆలోచించరా, ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఏది వర్కౌట్ అవ్వాలి? రే, అశ్విత ఒక డాక్టర్. నువ్వు మీ నాన్న కోసం చేసే త్యాగాల్ని అర్థం చేసుకుని నీతో కలిసి ఈ షాప్ లో కూర్చుంటుందా? పీజీ PhD కరెస్పాండెన్స్ లోనే పూర్తి చేసిన వాడివి. నీ చదువుకి తెలివికి ఈ షాప్ ని చూసుకుంటారంటే ఒప్పుకుంటుందా? అంతేకాకుండా మీ నాన్న క్యారెక్టర్ తెలిస్తే భయపడి పారిపోతుంది. నాన్న ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదురా. ఊరు సమస్య కోసం ముందుండి చేసిన పోరాటంలో మా అమ్మ చనిపోయింది. అప్పుడు వచ్చింది ఆయనకి భయం. ఇది ఒక రకమైన ఫోబియా అని డాక్టర్స్ అన్నారు. ఆయన నా కోసం ఎంతో చేశారు. అందువల్ల ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. చూడు మన జన, అయ్యో చచ్చిపోయాడయ్యా. నువ్వే కదా ఉద్యోగం ఇప్పించావు. నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా, కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మింగను లేక కక్కను లేక పో అన్నా, చచ్చిపోదాం అనిపిస్తుంది. వాడి పెళ్ళాం డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది. వచ్చే వాడు ఊరెళ్తా అన్నాడు. అయ్యో భగవంతుడా, అయ్యో గోపి, మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతలోకి మేము పోతాం. అయ్యో సూర్య, వీడిని చూడు. వీళ్ళ నాన్నకి నేను ఏమో సమాధానం చెప్పను. సింగపూర్ అస్సలు పంపించనన్నారు, నన్ను నమ్మి పంపించారు. ఇప్పుడు వాడికి నా మొయ్య ఎలా చూపించారు? అయ్యో
బాబు సెరంగున్ తెలుగు కమ్యూనిటీ వద్ద వంట గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి పేలినందువల్ల ఇంతవరకు 11 మంది మృతి చెందారు. హాస్పిటల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ లీకేజీకి కారణం ఇంకా తెలియలేదు. ఆ ఏజెన్సీ వారిని పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సింగపూర్ ప్రభుత్వం $10,000 నష్టపరిహారం ప్రకటించింది. సెరంగున్ రోడ్ నుంచి ఓ ప్రాణం విలువ 5 లక్షలేనా? రాజా వాళ్ళ సవాల్ని సొంతూళ్ళకి పంపడానికి ఆ డబ్బు సరిపోదు. అయ్యో, అందరికి నేనే ఉద్యోగాలు ఇప్పించేనా? సూర్య, ఆ కుర్రాళ్ళకు నీ వల్ల మంచి చేశావు. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? 11 మంది నాన్న, అందరిది చిన్న వయసు. ఊరికి డబ్బులు పంపించాలని పగలు రాత్రి పనిచేశారు. ప్రమాదాన్ని ఎవరు ఆపగలరు చెప్పు? మనమే జస్ట్ లో మిస్ అయ్యాం. రే, అందరూ హాస్పిటల్లోనూ మార్చరీలోనూ ఉన్నారు. భోజనం చేశారో లేదో కూడా తెలీదు. రారా వెళ్దాం. బాబు, నేను ఇంట్లో వంట చేసి ఉంచాను, అది తీసుకెళ్ళి అందరికి ఇవ్వు. ఓకే అంకుల్, రారా వెళ్దాం. బండాపు, ఇక్కడెందుకు ఆపమంటున్నావు? రే, ఒక నిమిషం. నిన్నే. ఏనా అందరినీ క్లియర్ చేసి మార్చరీ తీసుకెళ్లారు. దీన్ని మాత్రం ఇక్కడే వదిలేశారే. అయ్యయ్యో, ఇది మన పక్కింటోళ్ళ కుక్క. ఓ గంట ముందు వరకు కూడా బాగానే ఉందే. గంట ముందు వరకా? అయితే గ్యాస్ పేలి చావలేదా? ఇప్పుడన్నా పనిలో కాస్త బిజీగా ఉన్నాను. ఇప్పుడు చూస్తే చచ్చిపోయింది. రే, టైం అవుతుంది, రారా వెళ్దాం. ఉండరా. ఏం చేస్తున్నావురా? రే బాబు, ఆ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పీకేరా. ఎందుకురా? చెప్పింది చేయరా. బాబు, ఈ పెయింట్ని చూడు. గ్యాస్ లీక్ అవ్వలేదు. ఎవరో లీక్ అయ్యేలా చేశారనిపిస్తోంది. పెయింట్కి గ్యాస్కి ఏంట్రా సంబంధం? ఈ పెయింట్లో ఏదో స్ట్రాంగ్ యాసిడ్ కలిపారు. మన ఏరియాలో పెయింటింగ్ పనులు చేసేది జోసెఫ్ గ్యాంగే. వాడికి తెలియకుండా ఎవరు ఏ గోడ మీద చేయి పెట్టలేరు. వాడిప్పుడు ఎక్కడుంటాడు? జోసెఫ్, watch it. రే జోసెఫ్, నాకు కోపం తెప్పించుకో. నువ్వే చేసావు నాకు తెలుసు. ఎందుకు చేసావో చెప్పు. చెప్పరా. ప్లీజ్ కొట్టగా. గంజా తాగే ఊళ్ళో పట్టుమనిపోతాను. నీకు తెలుసు కదా, డబ్బులు ఇస్తే నేను ఏమీ అడగకుండా పనిచేసి పెడతానని. అలాగే ఒక వాట్సాప్లో వచ్చాడు. వాడి పేరు కూడా నాకు తెలియదు. ఏకంగా $10,000 ఇస్తానన్నాడు. వాడు చేయమని చేశాను. ఏం చేయమన్నాడు? బిల్డింగ్కి పెయింట్ వేయమని మార్క్ చేసి ఇచ్చాడు. నేను వేశాను, అంతే. నిజం చెప్పరా. చెప్తాను. నేను ఎప్పుడూ కొనివేసే పెయింట్లో మెరాటిక్ యాసిడ్ అనేదో మిక్స్ చేసి వేయమన్నాడు. దానివల్ల గ్యాస్ పైప్ డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయి బిల్డింగ్ వెళ్తుందని నాకు తెలియదు. నీకు డబ్బు ఎలా ఇచ్చాడ్రా? ఒక లిస్ట్ ఇచ్చి ఏరియాలో కొన్ని ఐటమ్స్ని కొనుక్కరమ్మన్నాడు. వాటిని కొని డెలివరీ ఇచ్చిన వెంటనే చెప్పినట్టు డస్ట్బిన్లో డబ్బు పెట్టాడు. అది తీసుకొని వచ్చేసాను. ఆ లిస్ట్ ఇవ్వు. ఇవ్వరా. సూర్య, సార్, కూర్చో. వాడికి అంతకన్నా ఇంకేమీ తెలియదు అనిపిస్తోంది. బట్ యాజ్ యూజువల్ వెరీ బ్రిలియంట్ ఇన్వెస్టిగేషన్ జాబ్. సార్,
ఆ బిల్డింగ్లో ఎక్కడెక్కడ ఎంత వెడల్పుకి గ్యాస్ పైపులు ఉన్నాయని బ్లూ ప్రింట్ని పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు సార్. కానీ ఇదంతా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. ఒకవేళ టెర్రరిస్ట్ అటాకా? అదే మర్మంగా ఉంది సూర్య. ఎలా జరిగిందో తెలివిగా దాచిపెట్టి ఓ ప్రమాదం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ అంటే క్రౌడ్ మీద జరుగుతుంది, బహిరంగంగా పబ్లిక్ మీద ఉంటుంది. సార్, వాడి జోసెఫ్కి ఇచ్చిన లిస్టు చూసారా? ఇవన్నీ వైర్లెస్ ద్వారా హ్యాక్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్. వాళ్ళు డెలివరీ చేసింది కూడా మన తెలుగు కమ్యూనిటీ పక్కనే. ఏదో ఒక కారణంతోనే మన ఏరియాని సెలెక్ట్ చేశాడు. Sir, Yes? Angel's new travel plan. We need to accommodate. ఓకే సరే సూర్య, Sir. ఫర్దర్గా డీటెయిల్స్ తెలిస్తే చెప్తాను. సరే, sir. ఓకే సూర్య, సార్, ఒక్క నిమిషం. యూ కెన్ గో. Yes, sir. నిజానికి రూల్స్ ప్రకారం నేను ఇది బయట ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. నువ్వు కాబట్టి చెప్తున్నాను. ఇండియా యొక్క ఫారిన్ మినిస్టర్ అరుంధతి మోహన్ సింగపూర్కి వస్తున్నారు, తెలుసు కదా? ఆవిడ ట్రావెల్ రూట్ మాకు 4 రోజులు ముందుగానే వచ్చింది. మీ ఏరియాలో విపత్తు జరిగి తెలుగు వాళ్ళు చాలా మంది చనిపోవడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్ళి సంతాపం తెలపాలని సడన్ గా రూట్ మార్చారు. సింగపూర్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. అందువల్ల ఆవిడ మీ ఏరియాకి వచ్చిన తర్వాతే సింగపూర్ మినిస్టర్ని కలుస్తారట. నాకెందుకో ఆవిడ ఇక్కడికి రావడానికి, ఈ విపత్తు జరగడానికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఆవిడని రావద్దని చెప్పలేమా సార్? కన్ఫర్మ్ ఎవిడెన్స్ లేదు. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని నా పై అధికారులకి, ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి పంపిస్తాను. వాళ్ళే డిసైడ్ చేయాలి. ఎప్పుడు వస్తున్నారు సార్? రేపు మార్నింగ్ 9 o'clock.